పాపం ఆర్థిక ఇబ్బందులతో చిట్టాపూర్ వాసి చనిపోయిన విషయాన్ని అయితే చూసాం. ప్రతిభకు 4 ఏళ్ల ఉపకారం. చదువులో మంచి ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొందరు పై చదువులకు దూరం అవుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేతునిస్తోంది. సర్కారు నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధిస్తే ప్రతి నెల ఉపకార వేతనం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సో నవంబర్ 24న పరీక్ష. ప్రభుత్వం ఏటా నేషనల్ మిమ్స్ మెరిట్ స్కాలర్షిప్ NMMS పరీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఎయిడెడ్ బడుల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తుకు అక్టోబర్ 14తో గడువు ముగిసింది. నవంబర్ 24న పరీక్ష నిర్వహించనున్నారు. ఇంకా దాదాపు 25 రోజుల సమయం ఉంది. గత పరీక్షలో విజయం సాధించిన వారి అనుభవాలను పరిగణలోకి తీసుకుని కొద్దిగా కష్టపడి చదివి ప్రతిభ చూపితే 4 ఏళ్ల పాటు ఉపకార వేతనం అందుతుందట. ఏడాదికి రూపాయలు 12,000. పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఏడాదికి 12,000 అందజేస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆర్థిక సాయం అందుతోంది. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారు. ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం చేస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. బరాబరే ఇది ఏదైతే NMMS అని చెప్పేసి ఈ పరీక్ష మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి ఇస్తారంట. అంటే వాస్తవానికి ఇది ఇప్పుడు 8వ తరగతి నుంచి అంటే స్టార్ట్ అయినప్పటికి కూడా అంటే మనకు నెలకు 1,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని చెప్పేసి ఇది చాలామంది విద్యార్థులకు తెలియదు. అలాగే టీచర్స్ కూడా చెప్పాలి. ప్రతి పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాల ఏదైనప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా దాని గురించి చెప్తే వారికైతే అర్థమవుతుంది. అయితే ఇది మల్టిపుల్ చాయిస్ విధానంలో 180 ప్రశ్నలు ఉంటాయట. మెంటల్ ఎబిలిటీ, స్కాలస్టిక్ ఎబిలిటీ 7-8 తరగతుల సైన్స్, గణితం, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయట. పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందట. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పరీక్షకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మొదటి ఏడాది ప్రోత్సాహకం అందుకున్న మధుప్రియ 9వ తరగతి ధర్మారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. 8వ తరగతి చదువుతున్న సమయంలో NMMS శిక్షణ పొందడంతో పాటు ఉదయం సాయంత్రం గణితపై సాధన చేశా. సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకున్న NMMSలో జిల్లాలో 4వ ర్యాంక్ సాధించి మొదటి సంవత్సరం 12,000 ప్రోత్సాహం అందుకున్నాను. ఆదర్శ పాఠశాలలో శిక్షణ ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజశేఖర్. చిన్నపాటి శిక్షణతో ఉపకార వేతనాలకు ఎంపిక కావచ్చు. ప్రతి విద్యార్థి సన్నద్ధం సాధించాలన్న పట్టుదల ఉండాలి. నిపుణులు ఆన్లైన్లలో సైతం సూచనలు సలహాలు ఇస్తున్నారు. సాంకేతికను వాడుకొని పేద విద్యార్థులు NMMS పై దృష్టి సారిస్తే ఆర్థిక చేయూత లభిస్తుంది. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మెంటల్ ఎబిలిటీపై శిక్షణ ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా మంచి ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామంటేనే దాదాపు పేద విద్యార్థులే చదువుతారు. అంటే ఇక వాళ్ళకు ప్రతి ఒక్క నెల ఒక 1,000 రూపాయలు వస్తుందంటే ఇలాంటి ఎగ్జామ్స్కు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ ఏదైనా ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇలాంటి వాటికి ప్రోత్సాహం చేయాలి. అలాగే వాళ్ళకు చెప్పాలి, ఇట్లా కాదు ఇట్లా ఉంటుంది. కొన్ని విషయాలు అయితే చెప్తే వారికి ఇంకా ఎక్కువ మెరుగుపడతారు అన్నట్టు.